దేవుడు ఇశ్రాయేలులో ఐగుప్తుల నుండి బానిసత్వం ఇస్తాడు, ఆపై వారితో ప్రత్యేక సంబంధంలోనికి నడిపిస్తాడు. లేవికాండం దేవుని ఎలా ఆరాధించాలో ఇశ్రాయేలుకు సూచనలు ఇస్తాడు. ఆమేన్. సంఖ్యాకాండం ఇజ్రాయెలు దేవుని విశ్వసించడంలో మరియు విధేయత చూపడంలో విఫలమైంది మరియు 40 సంవత్సరంలో ఆలయంలో తిరుగుతుంది. ద్వితీయోపదేశకాండం వాగ్దానం దేశంలో దేవుని ఎలా ప్రేమించాలో మరియు ఎలా ప్రవర్తించాలో మోషే ఇజ్రాయెల్ గారు సూచనలు ఇచ్చారు. ఆమె జోషువా ఇజ్రాయెల్ ఒక కొత్త నాయకుడు వాగ్దానం భూమిని జయించడానికి వచ్చాడు, ఆపై 12 తెగలు భూభాగాలు పడ్డాడు. ఇప్పటి వరకు 6 గ్రంథాలు చదివాం కదా, ఇప్పుడు క్రమంగా చెప్పబోయే గ్రంథము ధ్యానిస్తాం. 7వది న్యాయాధిపతులు. రూతు గ్రంథము, 1 మరి 2 సమూయేలు, 1 మరి 2 రాజులు, 1 మరి 2 దినవృత్తాంతములు, ఎజ్రా. న్యాయాధిపతులు దేవుడు ఇజ్రాయెల్ నుండి తిరగడం, దేశాలకు బందీగా పోవడం, దేవునికి మొరపెట్టడం మరియు నాయకులకై రక్షించడం ద్వారా వారి మార్గాన్ని దేవుడు పంపుతాడు. ఆమేన్. రూతు ఇద్దరు విధవరాలు ప్రతిదీ కోల్పోతారు మరియు ఇజ్రాయేలులో నిరీక్షణ కలుగుంటారు. అయితే ఇది భవిష్యత్తు రాజు దావీదు పుట్టుటకు ధరిస్తుంది. ఆమేన్. సమూయేలు ఇజ్రాయేలు రాజును కోరింది, అతను చాలా నిరాశకు గురయ్యాడు. దేవుని హృదయాన్ని అనుసరించే వ్యక్తి అయిన దావీదు ఇజ్రాయేలుకు రాజు అయ్యాడు. మొదటి రాజుల గ్రంథము ఇజ్రాయేలు రాజ్యము సొలొమోను రాజు సంతతి కింద ఉన్న 2వ రాజుల గ్రంథము 2 రాజ్యాలు మరియు దేవుని అతని ప్రవక్తలను విశ్రమిస్తాయి. ఆమేన్. ఫస్ట్ క్రానికల్స్ ఇది మొదటి దినవృత్తాంతములు. ఇది ఆదాము నుండి దావీదు వరకు వంశ చరిత్ర. 2 దినవృత్తాంతములు ఇది దావీదు వరకు కుమారుడైన సొలొమోను అని నేర్పించాడు. ఇజ్రాయేల్ శాస్త్రి ప్రజలకు మరోసారి దేవుడి నియమాలను పాటించమని బోధిస్తాడు. ఆమేన్. ప్రవక్తల ద్వారా నేర్పించిన గ్రంథములు. నెహెమియా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి. జెరూసలేము నగరము చెడ్డ స్థితిలో ఉన్నది కాబట్టి రేడియా నగరము చుట్టుపక్కల గోడలను నిర్మించారు. ఎస్తేరు ఇజ్రాయేలు అంతరించిపోవడానికి ఎవరో మారణ హోమం పన్నారు మరియు సహాయం కోసం అడగడానికి ఎస్తేరు చక్రవర్తిని ఎదుర్కోవాలి. ఆమేన్. యోబు అనే నీతిమంతునిపై సాతాను దాడి చేస్తాడు. అతనికి భయంకరమైన విషయాలు ఎందుకు జరుగుతున్నాయో యోబు మరియు అతని స్నేహితులు వాదించారు. అయినా యోబు దేవునికే గెలిచాడు. ఆమేన్. కీర్తనలు ఇజ్రాయేలు దేవుడని ఒకరికి పాడిన 150 పాటలు ఇజ్రాయేలుకు శ్లోకం లాంటివి. ఆమేన్. సామెతలు ప్రజలకు న్యాయం జరిగేలా తెలివైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడినందుకు రాయబడిన సంహారము. ఆమేన్. ప్రసంగి జీవితానికి అర్థం తాత్విక అన్వేషణ. ఆమేన్.
ఇప్పుడు ప్రేమగా మనకై రాసిన భవిష్యత్తు మాటలు, పరమగీతములు. యెషయా, ఇర్మియా, విలాప వాక్యాలు, ఎజికేలు, దానియేలు. పరమగీతం ప్రేమ కోరిక వివరాలు చెప్పుకునే ప్రేమ పాట. ఏషియా భవిష్యత్ తీర్పు గురించి ఇశ్రాయేలును హెచ్చరించడానికి దేవుడు ఏషియా ప్రవక్తను పంపాడు. కానీ అనుకుల పావనను భరించే రాబోయే రాజు మరియు సేవకుడి గురించి కూడా వారికి చెప్పడానికి. ఆమేన్. ఇర్మియా రాబోయే బబులోనియం బందీకరణ గురించి ఇజ్రాయెల్ను హెచ్చరించడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. కానీ ప్రజలు వార్తలను అర్థం చేసుకోరు. ఆమేన్. విలాప వాక్యములు. బబులోని ఉన్న దానియేలు తర్వాత జెరూసలేము పట్టణం గురించి విలాపిస్తున్న శిఖరాన. ఆమేన్. హెజికేల్ దేవుడు ఇజ్రాయేలుతో తన పక్షం మాట్లాడడానికి, వారి మార్గాల తప్పును వారికి చెప్పడానికి మరియు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. అతనే హెజికేల్. ఆమేన్. దానియేలు సింహపు గుహలో వేసినను, అగ్నిగుండములో షడ్డకును మెషకును అబేద్నెగోను వేసినను భయపడలేడు. ఆమేన్. ఇప్పుడు ప్రవక్తల ద్వారా లోబడుట నేర్పించిన గ్రంథాలు. హోషియా, యోయేలు, ఆమోస్ గ్రంథము, ఓబాదియా, జోనా, మీకా. హోషియా తనను విడిచిపెట్టమని ఒక వేశ్యను వివాహం చేసుకోమని చెప్పబడింది. అతడు తిరిగి ఆమెను తీసుకురావాలని ఇజ్రాయేలు దేవుని సంబంధానికి సంబోధించిన వర్తమానం. దేవుడు ఇజ్రాయేలుకు మంచిగా ఉండడానికి యోయేలు రాసిన పత్రిక. ఆమోస్ అనే గొర్రెల కాపరి ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్ యొక్క అన్యాయానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు. ఆమేన్. ఒబేద్యా యెరూషలేమును దోచుకున్నందుకు వారు తీర్పు తీర్చబడతారని ఒబేద్యా పొరుగు దేశమైన ఏదోమును హెచ్చరించాడు. ఆమేన్. యోనా దేవుడి నుండి పరిగెత్తాను, ఒక గొప్ప జీతం కాబట్టి ఆపై నేనే వెగడానికి సందేశాన్ని బోధిస్తాను. ఆమేన్. మీకా ఒకరోజు ప్రభు స్వయంగా పడిపోయినప్పుడు గర్భారిస్తారని క్రమించింది. ఇప్పుడు మనం చేసే కార్యాలకు ప్రతీకారంగా నేర్పించిన గ్రంథములు. నాహూం, హబక్కు, జెఫన్యా, హగ్గై, జకరియా, మాలాకి. నాహాము అసూరు రాజధాని ఎనివేపై దేవుడి చిత్తం, దేవుడి తీర్పు నాహాము ప్రవచించాడు. ఆమేన్. హబక్కు యూదాలో జరుగుతున్న అన్యాయాన్ని మరియు హింసను ఆపమని హబక్కు దేవుణ్ణి విన్నవించాడు. అయితే దేవుడు మరింత హింసాత్మకమైన బబులోనియలను ఉపయోగించుకోవడాన్ని చూసి ఆశ్చర్యపోతారు. హగ్గై గ్రంథం. యెరూషలేములోని దేవుని ఆలయాన్ని విధింపచేసే ప్రజలు పనికి నియమించుకున్నారు కాబట్టి హగ్గై వారిని పనికి తీసుకువెళ్తాడు. ఆమేన్.
దర్శనీయ దేవుడు ఇజ్రాయేల్ మరియు చుట్టుపక్కల దేశాలన్నిటికీ తీర్పు తీస్తానని, కానీ శాంతి మరియు పునరుద్ధరిస్తారని కూడా హెచ్చించాడు. జకర్యా ప్రవక్త ఇజ్రాయెల్ దేవుని వద్దకు తిరిగి రమ్మని పిలుస్తుండు మరియు ప్రవచనాత్మక దర్శనాలు చేశారు. అలాగే దేవుడు ఇజ్రాయేలుకు నమ్మకంగా ఉన్నాడు, కానీ వారు దేవుడితో సంబంధం లేకుండా జీవిస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని పిలవడానికి మలాకీని పంపాడు. ఆమేన్. మన 37 పాత గ్రంథములు ముగిసేను. ఇప్పుడు 27 క్రొత్త నిబంధనలు ధ్యానిస్తాము. మొదటి 4వ గ్రంథములు అనగా మత్తయి, మార్కు, లూకా, యోహానులో జరిగిన యేసయ్య జననము గురించి. యేసయ్య జననము తరువాత క్రమాన్ని నేర్పించిన గ్రంథాలు. అపోస్తుల కార్యాలు, రోమి, మొదటి మరి 2వ కొరింథీ, గలీతీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక.
అపస్కృతం యేసు తండ్రి వద్దకు తిరిగి వస్తాడు. యేసు తిరిగి వస్తాడు. యేసు సువార్త ప్రపంచమంతా వ్యాపించింది. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక. పౌలు తన రోమీల చర్చిలకు రాసిన లేఖలో యేసు సువార్త ఎలా పనిచేస్తుందో క్లుప్తంగా వివరించాడు. ఆమేన్. మొదటి కొరింథీయులలోని మరియు 2 కొరింథీయులలోని పౌలు కొరింథీయుల యొక్క విరిగిన చర్చి క్రమక్షణ లేఖను రాశాడు మరియు గలాతీయులు రాసిన పత్రిక. మోషే ధర్మశాస్త్రం నుండి మోక్షం వచ్చిందని గలాతీయన్ చర్చలు భావించగా చేయాలని ఇన్ని పాలు విన్నారు మరియు తప్పుడు బోధకుల తప్పు ఎక్కడుందో అని తెలియజేసి దాంట్లో ఒక లేఖ రాశారు. ఆమె దయ, శాంతి మరియు ప్రేమతో ఎలా నడుచుకోవాలో పౌలు ఎఫెసులోని రాశాడు. ఆమేన్. పౌలు నుండి చర్చికి కారణములు లేక క్రీస్తు ఎలా వారికి తెలియజేస్తాడు. ఆమేన్. పత్రికలు కొలిసులకు రాసిన పత్రిక. మొదటి మరియు రెండవ తెస్సలోనిక, మొదటి మరియు రెండవ తిమోతి, తీతు గ్రంథము, ఫిలోమన్, హీబ్రూ. రాసిన పత్రిక. పౌలు కొలొస్సీ చర్చ్కి చర్చ్కు అవమానాలు అని రాశాడు. మొదటి తెస్సలోనిక. పౌలు తెస్సలోనిక చర్చ్ గురించి ఒక మంచి మాట విన్నాడు. విశ్వాసం మరియు ప్రేమలో ఎలా ఉండాలో వారిని ప్రోత్సహించారు. 2 తెస్సలోనికలో పౌలు తెస్సలోనికలో యేసు రాకడ వరకు ఎలా స్థిరంగా ఉండాలో బోధించాడు. ఆమేన్. మొదటి తిమోతి మంచి బోధనతో మరియు దైవిక మాదిరితో చర్చిని ఎలా నడిపించాలో పౌలు తన తిమోతికి సూచనలు ఇస్తాడు. మరియు 2 తిమోతిలో పౌలు తన జీవితం సమీపిస్తున్నాడు మరియు తిమోతిని వాక్యంని బోధించడం కొనసాగించమని ప్రోత్సహిస్తాడు. ఆమేన్. పౌలు సంఘాలకి విధేయతగా ఉండాలని నేర్పించాడు. ఫిలెమోను తనను వాసులా కాకుండా సోదరిగా అంగీకరించాలని పౌలు గట్టిగా లేఖనాలు చేశాడు. ఆమె మొదటి మరియు రెండవ యోహాను, మూడవ యోహాను,
రాసిన పత్రిక పౌలు చర్చిలందరికీ విద్యలుగా ప్రేమగా అనుసరించే లేఖనాలు రాశాడు. యాకోబు క్రైస్తవులు తమ విశ్వాసాన్ని చర్యలో ప్రదర్శించే మార్గంలో జీవించమని చెప్పే లేఖ. ఆమేన్. మొదటి పేతురు, రెండో పేతురు పౌలు చర్చికి రాసిన లేఖ. మనము సంగతులై ప్రేమతో నడవాలని. ఆమేన్. మొదటి యేసు ఆజ్ఞలను పాటించడం, ఒకరినొకరిని ప్రేమించుకోవడం మరియు వారి ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవడానికి జాన్ క్రైస్తవులకు లేఖ రాశారు. సత్యం, ప్రేమ మరియు విధేయతతో నడవడం గురించి చాలా సంస్కృత లేఖనం. పౌలు సంకారు రాసిన పత్రిక. యూదా విశ్వాసం కోసం పోరాడమని క్రైస్తవులకు ప్రోత్సహించలేక. ఆమె. పుస్తకము కానీ మన లైఫ్కి ఇంపార్టెంట్ అయిన గ్రంథము అది ప్రకటన గ్రంథము. యోహాను ఆ సియోలో ఉన్న 7 సంఘములను శుభమని చెప్పి రాయున్నది. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచి భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అల్ఫా ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్య కాలంలో ఉన్నవాడని నేనే అని దేవుడనుగా ప్రభువ సెలవించుచున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచి భయపడుదుడు. మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, ఇదిగో మృతులలో నుండి సజీవుడై ఉన్నవాడను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకంలో యొక్కయు తలంపు చేపల్లో నా స్వాధీనంలో ఉన్నవనిగా మీరు చూచిన వాటిని విన్న వాటిని మనకు తెలియజేసాను. మనకు ఇంకానో తెలియజేసాను. 7 సంఘాల గురించి, సింహాసనం గురించి, 7 ముద్రాల గురించి, 7 భూరాల గురించి, 7 దూతాల గురించి, 7 గిన్నెల గురించి కూడా మనకు తెలియజేసాను. మరియు మన 2 వర్ణము లోకము నశించుతున్నది. మన క్రియ చొప్పున ప్రతిదీ మనకు ఇవ్వబడును. మనము నీతిమంతుగా ఉంటే ఆయన మనతో తీసుకువెళ్తాడని అలా ప్రకటన గ్రంథం తెలియచేసింది. ఏసియాలోని 7 చర్చులు సంబంధించిన సందేశములు. మొదటవది ఎఫెస్యు. ఈ చర్చ్ నుండి జయించిన వారు దేవుని ప్రదేశ మధ్యంలో ఉన్న జీవ వృక్షములు తినడానికి మంజూరు చేయబడతారు. రెండవది స్మరణం. ఈ చర్చ్ నుండి జయించిన వారు మరణము వరకు నమ్మకం కలిగి ఉన్న వారికి దేవుని కిరీటం ఇవ్వబడుతుంది. మూడవది పర్గ్యం. ఈ చర్చ్ నుండి జయించిన వారికి తినడానికి దాచిన మన్నా మరియు దాని మీద రహస్య పేరు కలిగి ఉన్న తెల్లటి రాయిని ఇవ్వబడుతుంది. నాలుగవది తైతీరా. ఈ చర్చ్ నుండి జయించిన వారికి ఇనుప కడితో వాటిని ముక్కలుగా చేయడానికి దేశాలలో అంగీకారాన్ని ఇవ్వబడుతుంది. ఉదయం నక్షత్రం కూడా ఇవ్వబడుతుంది. ఐదవది సర్దేశి. ఈ చర్చ్ నుండి జయించిన వారికి తెల్లని వస్త్రము ధరించి ఉండుట మరియు అతని పేరు జీవ గ్రంథంలో నుంచి తొలగించబడుట, అతని పేరు తండ్రి మరియు అతని దేవదూతల ముందు కూడా అంగీకారాన్ని ఇవ్వబడుతుంది. ఆరవది ఫిలదెల్ఫియా. ఈ చర్చ్ నుండి జయించిన వారికి దేవుని ఆలయంలో దేవుని నగరం పేరు న్యూ జెరూసలేం మరియు దేవుని కొత్త పేరు కలిగి ఉన్న ఒక స్తంభంగా ఉంటాడు. ఏడవది లవోదికీయ. ఈ చర్చ్ నుండి జయించిన వాటికి
తన సింహాసనముపై దేవుని కుమారునితో కూర్చునే అవకాశం కలుగుతుంది. దేవుని సింహాసనం ముందు జరగబోయే విశేషాలు. దేవుని సింహాసనం కనిపిస్తుంది. దాని చుట్టూ 24 మంది పెద్దలు కూర్చున్నారు. 4 జీవులు పరిచయం చేయబడ్డాయి. 7 ముద్రలతో ఒక వ్రాత ప్రదర్శించబడింది మరియు దావీదు యొక్క చిగురు నుండి యూదా తెగకు చెందిన సింహం మాత్రమే ఈ వ్రాత తెరవడానికి అర్హుడు అని ప్రకటించబడెను. 7 కొమ్ములు 7 కనులు గల ఈ వ్రాత 7 కొమ్ములు 7 కనులు గల ఆ గొర్రెపిల్ల ఆ గ్రంథపును తీసుకునేటప్పుడు స్వర్గపు జీవులు గొర్రెపిల్లను స్తుతించుటకు అతని ఎదుట పడిపోగా అనేక మంది దేవదూతలు మరియు భూమిపై ఉన్న జీవులు చేరివి. ఆమె 7 ముద్రలు విప్పినప్పుడు మొదటి ముద్ర ఒక గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు ఒకటి రమ్ము అని పిలువగా ఒక తెల్లని గుర్రం కనబడెను. అక్కడ ఒకడు వీలు పట్టుకొని కూర్చుండి ఉండెను. వానికి ఒక కిరీటము ఇవ్వబడెను. అతడు జయించుటకు వీలుంటుంది. రెండో ముద్ర విప్పినప్పుడు ఒక ఎర్రని గుర్రం కనబడేను. మనుషుల్లో ఒకరికొకరి సమాధానము లేకుండా చేయునట్లు భూమి మీద సమాధానం లేకుండా చేయునట్లు ఈ గుర్రం మీద కూర్చుండి వానికి అధికారము ఇవ్వబడేను. మూడో ముద్ర ఒక నల్లని గుర్రం కనిపిస్తుంది. దాని మీద ఒకడు త్రాసు చేతు పట్టుకొని కూర్చుండి ఉండెను. నాలుగో ముద్ర విప్పినప్పుడు ఒకడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటే వాని పేరు మరణం అని పేరు పెట్టబడింది. కత్తితోనూ ఆకలితోనూ మృత్యుతోనూ మరియు భూమి మీద సమాధానం లేకుండా చేయునట్లు ఈ 4వ జీవి 4వ భాగము ముద్ర ఇవ్వబడేను. 5వ ముద్ర బలిపీఠం కింద అమరవీరులను చూచితిని. వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడతాయి మరియు వారు కేకలు వేస్తారు. వారి సహోదరులు వారి కోసం బలిదానం చేసే వరకు ఎదురు చూస్తారు. 6వ ముద్ర అక్కడ ఒక గొప్ప భూకంపం స్తంభిస్తుంది. సూర్యుడు నలుగుపట్టె వలెను మరియు చంద్రబింబం అంతయు రక్తవర్ణమైపోయేను. స్వర్గంలోని నక్షత్రాలంతా కింద పడిపోయాయి. ఆఖరిగా 7వ ముద్ర విప్పినప్పుడు సుమారు అరగంట సేపు స్వర్గంలో నిశ్శబ్దముగా ఉండెను. అప్పుడు 7 దూతలు ఒకటిగా కలిసి బూరలను ఊదుతాయి. అప్పుడు 8వ దూత పరలోకం నుండి ఒక అగ్నితో నిండిన ధూపముని భూమిపైకి పడవేస్తాయి. అప్పుడు 7 దూతలు కలిసి బూరలను ఊదుతారు. ఆమేన్. 7 బూరలు మ్రోగించబడ్డాయి. మొదటి బూర మోగగానే పడగలు మరియు అగ్ని రక్తముతో కలిసిపోయి చెట్లు మరియు పచ్చటి గడ్డి కాల్చేస్తూ భూమిపైకి విసిరేయబడతాయి. రెండో బూర ఊదగానే అగ్ని వంటి ఒక పెద్ద పర్వతం సముద్రంలో పడిపోతుంది. సముద్రంలో 3వ వంతు జీవాలు చనిపోతాయి మరియు సముద్రంలో 3వ వంతు ఓడవంతయు నాశనం అయిపోతుంది. 3వ బూర మ్రోగగానే సూర్యుడు వాంవుడ్ అనే గొప్ప నక్షత్రం సముద్రంలో పడిపోతుంది. సముద్రంలో నీటి బుగ్గలు విషపూరితం అవుతాయి. 4వ బూర మ్రోగగానే సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రములు చీకటి కమ్మేస్తుంది మరియు పడగళ్ళు మరియు రాత్రి 3వ వంతు చీకటిని కమ్మేస్తుంది. 5వ బూర మ్రోగగానే ఆకాశం నుండి ఒక నక్షత్రం వస్తుంది. ఆ నక్షత్రంకి పాతాళ గొయ్యికి ఇవ్వబడుతుంది. 6వ బూర మ్రోగగానే 200 మిలియన్ గుర్రపు సైనికులను సిద్ధం చేసి యూఫ్రట్స్ అనే 4 దూతలను విడుదల చేయబడతారు. 7వ బూర మ్రోగగానే స్వర్గం తలుపులు తెరవబడతాయి. ఒడంబిక అనే పెట్టె కనిపిస్తుంది. ఉరుములు మెరుపులు భూకంపం ఉన్నాయి. ఆమేన్. 7 దూతలు సంభాషించినవి. మొదటిది, ఒక స్త్రీ తెల్లని వస్త్రము ధరించి వెనుక సూర్యుడు, తన పాదముల క్రింద చంద్రుడు మరియు తనపై 12 నక్షత్రముల కిరీటము ధరించి మగబిడ్డతో గర్భవతిగా ఉంది. రెండవది, ఒక గొప్ప జంతువు 7 తలలు 10 కొమ్ములు మరియు తలపై 7 కిరీటాలతో ఉంది. మూడవది, ఒక మృగం 7 తలలు 10 కొమ్ములు మరియు దాని కొమ్ములపై
10 కిరీటాలు మరియు అతని తలపై దైవదూషణ పేర్లు సముద్రం నుండి ఉద్భవించింది. 4వది, సముద్రపు ముఖం దేవుని పేరును దూషిస్తుంది. దేవుని గుడారం మరియు అతని రాజ్యం మరియు స్వర్గంలో నివాసించే వారందరితో పాటు సెయింట్స్తో యుద్ధం చేసి విజయం సాధించింది. 5వది, అప్పుడు ఒక మృగం భూమి నుండి ఒక గొర్రెపిల్లలాగా 2 కొమ్ములు కలిగి డ్రాగన్ లాగా మాట్లాడుతుంది. బైబిల్ చెప్పిన మృగం సంఖ్య 666, 3వ బాధకు దారితీసిన సంఘటనలు. 6వది, గొర్రెపిల్ల 1,44,000 మొదటి పంటతో భూమి నుండి విమోచించబడి మృగం మరియు అతని గుర్తు మరియు అతని ప్రతిమపై విజయం సాధించి సియోను పర్వతం మీద నిలబడి ఉంది. 7 దేవదూతలు 4 జీవుల నుండి బంగారు గిన్నె ఇవ్వబడింది. అందులో చివరి 7 ఉన్నాయి. దేవుని కోపాన్ని భరించే తెగులు. ఆమేన్. 7 గిన్నెలు భూమిపై పోస్తారు. మొదటి గిన్నె పోయేటప్పుడు పౌలు మరియు ప్రాణాన్ని తగ్గకుంటూ మగం యొక్క అనుకరులన బంధిస్తుంది. 2వ గిన్నె సముద్రము రక్తముగా మారుతుంది మరియు దానిలోని ప్రతిదీ చనిపోతుంది. 3వ గిన్నె మంచి ఇదంతా రక్తముగా మారుతుంది. 4వ గిన్నె సూర్యుడు తీవ్రతమైన వేడితో భూమిని కాల్చివేస్తారు మరియు కొంతమంది ఆ అగ్నితో కాల్చివేస్తారు. 5వ గిన్నె బెస్ట్ రాజ్యం మొత్తం చిక్కటి మరియు గొప్ప నొప్పి ఉంది. 6వ గిన్నె గ్రేట్ రివర్ యూఫ్రేట్స్ ఎండిపోయింది. 7 గిన్నె ఒక గొప్ప భూకంపం మరియు భారీ వేడుకలు ప్రతి ద్వీపం దూరంగా పారిపోయింది. ఆమేన్. అచ్చట పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధం యొక్క తలుపుల చెవియొదట దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట నేను చూచితిని. అతడు ఆది సర్పమును అనగా సాతానును 1000 సంవత్సరములు బంధించి అగాధములో ప్రవేశించి ఆ 1000 సంవత్సరములు బంధించి అగాధము యొక్క దారిని ముద్రతో బంధించెను. అంతటా సింహాసములను చూచితిని. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శన చేయుటకు అధికారమునిచ్చెను. మరియు క్రూరముఖముకైనను దానికి నమస్కారము చేయని వారికి తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేసుకుని వారిని యేసు నిమిత్తము సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదన చేయబడిన వారిని వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారై యేసుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేసిరి. ఇదే మొదటి పునరుత్థానము. మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారికి రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసెదరు. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తన చెరలో నుండి విడిపింపబడెను. భూమి నలుదిశలయందు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అంతటను వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించెను. అంతటా నేను నూతన ఆకాశమును నూతన భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోవును, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతన యెరూషలేమును అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడుటకు పరలోకము నుండి దేవుని ఎదుట దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసమును మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారే దేవుడుకు వారాయన ప్రజలై ఉందురు. దేవుడే వారికి తోడై ఉండును.
జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిచిన వారే ధన్యులు ప్రవేశిత్తురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైనని జరిగించిన వాడిని దానిలోనికి ప్రవేశింపడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనిన వాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులు విన్నవాడను, చూచిన వాడను. నేను విని చూచిన దానిని వాటిని నాకు చెప్పిన దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతో ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొనిన వారితో సదస్యుడను. దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను ముద్రవేయుడి, కాలము సమీపమై ఉన్నది. ఆయన అన్యాయమును చేయువాడు ఇంకను అన్యాయమును చేయుము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రునిగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండును, పరిశుద్ధులు ఇంకను పరిశుద్ధులుగానే ఉందురు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ఇచ్చుటకై నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దనున్నది. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతము నేనే ఉన్నాను. జీవవృక్షమునకు హక్కు గలవారే పట్టణములోనికి ప్రవేశింతురు. తమ వస్త్రములు ఉత్తుకునేవారు ధన్యుడు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంత్రికులను, విగ్రహారాధనకును, అబద్ధములను ప్రేమించే ప్రతివాడు వేపుల తండ్రుడు. సంఘమునకు ఈ సంగతులను మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూత పంపి ఉన్నాను. నేను దావీదు సంతానమునకు ప్రకాశమైన వేకువ చుక్కవలే ఉన్నాను. ఈ గ్రంథమందున ప్రవచన వాక్యములను విని ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటిలో ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు వారికి కలుగజేయను. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములో ఏదైనాను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవ వృక్షము పరిశుద్ధ పట్టణములో వానికి ప్రవేశించలేరు. ఈ సంగతులు సాక్ష్యమిచ్చువాను అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాను. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము, ప్రభువైన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడైయుండును గాక. నాడు వచ్చెను గొర్రెపిల్లవలే, నాడు పశువుల శాలలో పుట్టెను, లోక పాపములను మూసుకపోయే గొర్రెపిల్లవలే వచ్చెను. రేపు రాబోచున్నది యూదా గోత్రపు సింహము వలె. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో మహిమల ప్రభు